ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఈ మధ్యకాలంలో ఆదివాసీ హక్కుల మీద నాన్ ట్రైబల్స్ యొక్క దాడి పెరిగిపోతుంది. విపరీతంగా ఏజెన్సీ ప్రాంతాలలో నాన్ ట్రైబల్స్ వలసలు కూడా పెరిగిపోతుంది. దాని ద్వారా ఈ ఆదివాసీ హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. దీన్ని ఈ మధ్య కాలంలో 170 చట్టాన్ని అది రద్దు చేసి ఏదైతే మాకు అక్రమంగా మేము ఆక్రమించుకున్నటువంటి భూములకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టులో 1672 మంది ఆదివాసేతరులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఈ కోర్టు వెనకాల అలాగే ఈ కోర్టుకు వెళ్ళడమే కాకుండా ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ తెగలకు చెందినటువంటి అభ్యర్థులతోనే టీచర్ పోస్టులు నియమించేటటువంటి జీవో 3ని కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు. దీన్ని ఆసరగా చేసుకుని ఇప్పుడు 170 చట్టం కూడా రద్దు చేయాలనేటటువంటి డిమాండ్తో కోర్టుకు వెళ్ళడం జరిగింది. మాకు దీని నుంచి మేము రక్షణ కల్పించుకోవడానికి కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఆదివాసులందరం ఉద్యమ బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు కేసు కావచ్చు, లేదంటే అన్కాన్స్టిట్యూషనల్గా జీవో నంబర్ 3 రద్దు చేసినటువంటి జడ్జిమెంట్ కానీ వీటన్నిటికి కూడా మేము వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆగస్టు 7వ తారీఖున మేము పాడేరులో బహిరంగ సభకు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గత 15 రోజుల నుంచి మాకు దశల వారీగా కార్యక్రమాలు మండల వారీగా డివిజన్ల వారీగా ర్యాలీలు జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగానే 20 తారీఖు సోమవారం పెదబైలు డివిజన్లో ముంచెంపుట్టు పెదబైలు మండలాలు కలిపి ఇక్కడ భారీ ర్యాలీ ఉంది. ఈ ర్యాలీకి ఇక్కడ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా అందరం ఈ ఆదివాసీ హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సి ఉంది. సంఘాలని పక్కన పెట్టి, రాజకీయాలని పక్కన పెట్టి, సొంత ఎజెండాలని పక్కన పెట్టి దీనిని ఉమ్మడిగా కలిసి వచ్చి ఈ చట్టాన్ని 170 చట్టాన్ని రక్షించుకోవాలి. ఇది ఆదివాసీలకు ఇది చివరి పోరాటం. వాస్తవానికి చెప్పాలంటే జీవో నెంబర్ 3 పోయిన తర్వాత మళ్ళీ 170 చట్టం మీద కేసు వేయటం ఇదంతా కూడా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. ఈసారి మనం ఆదివాసులు అందరం ఏకతాటి మీదకి వచ్చి ఈ చట్టాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఆదివాసీల అస్తిత్వానికి వాళ్ళ మనుగడకు తీవ్రమైనటువంటి ముప్పు కలుగుతుంది. ఈ ఆదిమ జాతులు అంతరించిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక అందుకే మేము ఇది చివరి పోరాటం, మేము తాడో పేడో తేల్చుకోవడానికే మేము సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కనుక 20 తారీఖున ఈ 2 మండలాలు ముంచెంపుట్టు పెదబైలు మండలాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆడ మగ విద్యార్థులు ఉద్యోగులు అందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాము.